నన్ను ఆపకండి మాస్టారు. ఏం జరిగిందని? నా బ్రతుకు నాశనం అయిపోయింది మాస్టారు. నన్ను విడిచిపెట్టండి, నన్ను విడిచిపెట్టండి మాస్టారు. మాస్టారు, 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 నేను బ్రతకలేదు, నన్ను చావనివ్వండి మాస్టారు. మాస్టారు, మాస్టారు. విమలమ్మగారు నదివై పరిగెడుతున్నారు. అవునమ్మగారు, మాస్టారు అమ్మాయి గారు ఏదో గొడవ పడ్డట్టున్నారు. చిత్తం చిన్నమ్మాయి గారు నదిలో పడ్డానికే వెళ్ళిపోతున్నారు. నా కళ్ళారా చూశాను అమ్మగారు. మాస్టర్ ఏదో దారుణం చేసి ఉంటాడు. ఇక నేను బ్రతకలేనని ఏడుస్తూ వెళ్ళిపోతున్నారు. నదిలో పడ్డానికే వెళ్ళిపోతున్నారు అమ్మగారు. ఆగు, తొందరపడకు. వేషం బయటపడుతుందేమో. మీరు అనుకున్నదే నిజం అమ్మగారు. ఈ దొంగ మేస్టారు విమలమ్మ గారి జీవితం నాశనం చేశాడు. ప్రియమైన మధుకి మనం కలుసుకున్న మధుర క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత ఆనందాన్ని నా జీవితంలో ఎన్నడూ అనుభవించలేదు. ఈ ఉత్తరం నువ్వేనా రాసింది? నేనే. చెప్పడానికి ఆ దుర్మార్గుడు నిన్నే కాదు, నీ చెల్లెళ్ళు కూడా వల్ల వేసుకున్నాడు. అత్తయ్య, అది అబద్ధం. నిజమేమిటో నాకు తెలుసు. సీతాదేవి గారు, విమల పరిస్థితి ఏమీ బాగాలేదు. ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. అంతేకాదు, ఆమె గర్భవతి. విమల గర్భవతి? వీల్లేదు. ఆ దుర్మార్గుడికి బ్రతకడానికి వీల్లేదు. సీతాదేవి గారు, అమ్మా! బాబు! అమ్మా! అమ్మా! బాబు! అమ్మా! బాబు, రమ్మని టెలిగ్రామ్ ఇచ్చి స్టేషన్కు రాలేదే? ఏం బాబు, ఏం జరిగింది? ఏమీ లేదమ్మా, ఇప్పుడేమీ లేదు. ఏం జరిగింది బాబు? ఏమిటి అలా ఉన్నావే? పద, ఇంటికి పోదాం. అమ్మా, ఇప్పుడు ఉద్యోగము లేదు, ఇల్లు లేదమ్మా. తొందరపడుతున్నావు. వీడింక బ్రతకడానికి వీల్లేదు. విమల శీలాన్ని నాశనం చేశాడు ఈ దుర్మార్గుడు. ఏమంటున్నారు? మా కుటుంబ గౌరవాన్ని మంట కలిపాడు. ఏమిట్రా ఇది? అమ్మా, నాకేం తెలియదమ్మా, ఇది ఒట్టి అబద్ధం. కాదు, నువ్వు చెప్పేది అబద్ధం. నువ్వు పచ్చి మోసగాడివి. మొదటి నుంచి మమ్మల్ని మోసం చేయాలనే మా దగ్గర ఉద్యోగానికి చేరావు. వేషం వేసుకుని మా గొంతుకులు కోసి మమ్మల్ని మోసగించావు. పాపం, ఏ పాపం ఎరుగని ఈ విమల జీవితం నాశనం చేశావు. అబద్ధం అమ్మా, ఇది ఒట్టి అబద్ధం. ఏది అబద్ధం? వేషం వేసుకుని మా ఇంటికి రాలేదు, నన్ను వంచి నాటకం ఆడలేదు. లేదు,
నాకు ఆ ఉద్దేశం ఎప్పుడూ లేదు. నేను వేషం వేసుకొచ్చిన వాటి నిజమే, కానీ మిమ్మల్ని మోసం చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. క్షయవ్యాధితో కుంగిపోతున్న నా తల్లి రుణం తీర్చుకోవాలనుకున్నాను. ఆమెను ఎలాగైనా బ్రతికించుకోవాలనుకున్నాను. అప్పుడు మీ ఉద్యోగం నాకు ఒక వరప్రసాదంగా కనిపించింది. చెప్పండి, మీరే చెప్పండి, వేషం వేసుకున్న నా తల్లి నేను బ్రతికించుకోవడం తప్ప మీరెన్ని ఊహించుకున్నా? ఉద్యోగం పోతుందన్న భయంతో అన్ని సహించానే కానీ ఎప్పుడైనా అక్రమంగా ప్రవర్తించారా? చెప్పండి, మీరే చెప్పండి. నోరు మూయ్. నీ కట్టుకథలతో మమ్మల్ని ఇంకా మోసగించలేవు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన నమ్మక ద్రోషి. నిన్నింక ప్రాణాలతో విడవను. నన్ను తప్పై అత్తయ్య, నా మాట విను. నన్ను చంపి మీకెంత తీసుకోండి అమ్మా. వదలు, వదలు అమ్మా. నా బిడ్డ ఏ పాపం ఎరగడమ్మా. వద్దయ్యా. అమ్మా, ఇంకా మరిగిస్తున్నా. ఎవరైనా తెగించి దాటారో ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. సీతాదేవి గారు, మరొకసారి చెప్తున్నా, నేను నిర్దోషిని, నిర్దోషిని. నిజం మీకు రుజువు చేస్తాను. అమ్మా, అమ్మా, బాబు, నేను నిర్దోషినమ్మా. మధు, నేనే పాపం ఎరగనమ్మా, నేనే పాపం ఎరగను. విజయ, నువ్వా? ఈ దుర్మార్గుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఎందుక? మీరు నా మీద వేసిన అపవాద అబద్ధమని నిరూపించడానికి, అసలు ద్రోహిని ప్రత్యక్షంగా పట్టివ్వడానికి. అదంతా నాకు అనవసరం. నువ్వు ముందు బయటకు వెళ్ళు. వీడు వీడు పచ్చి రౌడీ అండి. నన్ను దారిగా తీసుకొచ్చాడు. ఏమిటి రౌడీయా? చూడు చూడు, ఎవరు ముందున్నావో చూడు. విమల, విన్నారా? వాడు చెప్పింది విన్నారా? నిజం ఎప్పటికైనా గ్రహించారా? మీ కుటుంబ గౌరవాన్ని మంట గలిపేవన్నా నా తల్లిని తుపాకీతో కాల్చారు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మోసగాన్ని నేనా వాడా? నీ సంగతి నాకు పూర్తిగా తెలుసు. నీకన్నా మోసగాడు ఎవరన్నారు? అసలు వేషంతో నన్ను మోసగించావు, పడుచుదనంతో విజయాన్ని ఆకర్షించావు, విమల జీవితం సర్వనాశనం చేశావు. లేదు లేదు, నేనే పాపం ఎరగా. విమల, విమల, చెప్పు విమల, చెప్పు. మీ ఎత్తైతున్న మాటలు అబద్ధమని చెప్పు విమల. నేను నిర్దోషాన్ని చెప్పు విమల, చెప్పు. మిస్టర్, పేషెంట్ డిస్టర్బ్ చేయకండి. షాక్ వల్ల ఆమె మాట పడిపోయింది. మాట పడిపోయిందా? అవును, పరిస్థితి కూడా ప్రమాదంగా ఉంది. ప్లీజ్ గో అవే. విమల, విమల, వాట్ ఈస్ దిస్? చెబుతుంది మీకు కదా, దయచేసి వెళ్ళండి. వెళ్ళను. ఏమైనా సరే నేను ఇక్కడికి వెళ్ళను. నేను ఇప్పుడు వెళితే ఈ అమ్మాయికి వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. వీడు తప్పించుకొని పారిపోయి వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తల్లిగా పోతున్న ఈ అమ్మాయికి వాళ్ళ జీవితం నాశనం కావటానికి వీల్లేదు. నా కష్టంలో ప్రాణముడుగా వీడిని ఇక్కడికి పోలేదా? జోగులు, రంగయ్య, ఈ దుర్మార్గులు ఇక్కడి నుంచి గట్టి పారేయండి. అడుగు ముందుకు వచ్చే జాగ్రత్త. చూడరా, నీ వల్ల ఆ పిల్ల కేకెత్తి పెట్టిందో చూడు. వెళ్ళు, విమలా అని పిలు. ఆ పిలుపుతోనైనా ఆ మాయకురాలికి మాట వస్తుందేమో. వెళ్ళు, విమలా అని పిలు. మాట్లాడలే. పిలు, విమలా అని పిలు. పిలు, విమలా అని పిలు. పిలు. అను, విమలా అను. ఆగండి, ముందు కూర్చోరా. జాగ్రత్త. విజయ, నువ్వేం చెప్పదలుచుకున్నావు
చేస్తున్నావు నాకు తెలుసు. ఈయన రౌడీ, మోసగాడు, ద్రోహి అనేగా. కానీ నువ్వేమిటో ఇప్పుడు నేను చెప్తాను. నువ్వు రాక్షసివి, కిరాతకురాలివి, కడుపు తీపి తెలియని గొడ్రాలివి. ఏమిటి? నన్ను గొడ్రాలంటావా? నన్ను గొడ్రాలంటావా? ఒక్కసారి కాదు, 1,00,000 సార్లు చెప్తాను, నువ్వు గొడ్రాలివి. తల్లి బిడ్డల ప్రేమానుబంధం నీకేం తెలుసు? చచ్చిపోయిన మా తల్లిని మరిపిస్తావని ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక్కడికి వచ్చావు. తల్లి కంటే నిన్ను ఎక్కువగా గౌరవించావు. కానీ నువ్వు గర్భశత్రువులా మమ్మల్ని నానా హింసలు పెట్టావు. నువ్వు తల్లివి కావు. ఎన్ని జన్మలెత్తినా నువ్వు తల్లివి కాలేవు. నువ్వు గట్టిగా గొడ్రాలివి, రాక్షసి, మూమాటికి రాక్షసి. పిల్లో దూకి నీ మేనగోడల్ని రక్షిస్తే ఆ పుణ్యాత్ముడి రక్తం కళ్ళ చూసావు. అతని తల్లిని తుపాకీతో కాల్చావు. నువ్వంతటి దారుణాన్ని కొడిగట్టినా నీ మేనగోడల జీవితాన్ని నాశనం చేస్తున్న మోసగాన్ని ప్రాణాలకు తెగించి నీ గుమ్మ ముందు నిలబెట్టాడు. ఎందుకని? విమల జీవితం పాడు కాకూడదనేగా, నీ వంశగౌరవం నాశనం కాకూడదనేగా. అందుకు ప్రతిఫలంగా ఏం చేసావో చూడు. విజయ, రుణం ఎంత బాగా తీర్చుకున్నావో చూడు. నువ్వు మా అత్తయ్యని చెప్పుకోవడానికి మాకే అవమానం. నీకు హృదయమే లేదు. మా అత్తయ్య ఏనాడు చచ్చిపోయింది, ఎప్పుడో చచ్చిపోయింది. దయా దాక్షిణ్యం లేని కటిక గొడ్రాలు మిగిలింది. విన్నారా? విన్నారా? నేను గొడ్రాలట, నేను గొడ్రాలట. విన్నారా? విన్నారా? నేను గొడ్రాలట. నేను రాక్షసుని, నేను రాక్షసుని. సీతాదేవి గారు, ఆగండి. మీరు గుడ్రాలు కాదు. దిక్కులేని ఈ పిల్లలందరూ మీ బిడ్డని. నేనా తల్లిని? అవును. కాదు కాదు, నేను గుడ్రాలిని. ఎవరు శ్రేయస్సు కోసం అయితే నేను ఇంతకాలం బ్రతుకున్నాను. వాళ్లే నన్ను అపార్థం చేసుకున్నప్పుడు నేను ఇంకా ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి? నేను బ్రతికే ఇలా మాట మర్చిపోవాలి. ఇదే ఏదో ఆపుకోలేని కోపంలో ఆవేశంలో అన్నది. ఆమెను మీరు క్షమించాలి. ఆ పిల్లలు మీ బిడ్డనే. ఆ పిల్లలు పిల్లలు తల్లికుంటారు. నేను తల్లిని కాదుగా. తల్లంటే నాకేం తెలుసు? ఆగండి సీతాదేవి. 9 మాసాలు మూసి కంటే నేనా తల్లి. పవిత్రమైన మాతృ హృదయం మీలో ఉంది. మమత మమకారాలు. కానీ కఠినంగా ప్రవర్తిస్తే వాడు బాగుపడతారనుకున్నా. శిక్షిస్తేనే అభివృద్ధిలోకి వస్తాను. అక్కడే మీరు పొరపడ్డారు. కోపంతో శిక్షలతో ఎవరిని బాగు చేయరు. ప్రేమ అందించినప్పుడే పిల్లలు రాణిస్తారు. అది చూడండి, దిక్కులేక వాళ్ళు ఎలా అలమటిస్తున్నారో చూడండి. మీ ఆదాల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కరువైన మాతృప్రేమను అందించండి. వాళ్ళకు మీరే తల్లి, మీరే తల్లి, మీరే తల్లి. అమ్మనేనా? మీకు నేను అమ్మనేనా? మమ్మల్ని క్షమించవు విమల. ఇలా ఆడదంటే ఆట వస్తువు అనుకుని ఇన్నాళ్ళు గుడ్డిగా బ్రతికాను. నా కళ్ళు తెరిపించి నన్ను మనిషిగా చేశావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నువ్వే కాదు, నేను అతని రుణం తీర్చుకోలేను. మా మనసులు కలిపి మా జీవితాలు నిలబెట్టాడు. ఆదరంగా ఆప్యాయంగా చూసినప్పుడే మనుషులు దగ్గరవుతారని నాకు పాఠం చెప్పాడు. మధు మామూలు మాస్టర్ కాదు, భలే మాస్టర్. అవునప్పయ్య, నిజంగా భలే మాస్టారే. రావే కాసులు. అత్తయ్య 8 సంవత్సరాలు నవ్వింది. కాళ్ళు పట్టు. ఏమిటా ఇది? సరైన వరకు లేవు.
ఏమిటి? ఏముంది మేము కూడా ఈ బాపతే పనిలో పని మమ్మల్ని కూడా దీవించేస్తే శుభం. ముచ్చటగా 3 పెళ్లిళ్ళు ఒకేసారి చేద్దాం. ఇదంతా మా బలే మాత్రం